మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరి 2024 మాస ఫలితాలు నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందర గ్రహస్థితి కానీ చూసుకుంటే మనకి మేషరాశిలో గురువు యొక్క సంచారం, ఈయన యొక్క వక్రత్యాగం పొందడం అనేది జరుగుతోంది. అలాగే మనకి ఈ రాహుకేతులు ఇద్దరు, అంటే రాహు వచ్చి మీనంలోను, కేతు వచ్చి కన్యలోను సంచారం చేయడం, అలాగే శని భగవానుడు వచ్చి మనకి ఈ యొక్క కుంభరాశిలో సంచారము, శుక్రుడు ఈయన మనకి ఈ వృశ్చిక రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. తదనంతరం ఆయన శుక్రుడికి ఎప్పుడైతే ఈ యొక్క మార్పు చెందుతాడో, అంటే ఈ యొక్క 18వ తారీఖు తర్వాత నుంచి, అంటే 19వ తారీఖు మనకి శుక్రుడు ధనుసు రాశిలోకి మార్పు చెందడం, బుధుడు కూడా వక్రీకరణ పొంది మళ్ళీ వక్రత్యాగాన్ని కూడా ఈయన పొందడం అనేది జరుగుతుంది. 8వ తారీఖు వరకు ఈయన వక్రత్యాగం పొంది మళ్ళీ ఈయన ధనుస్సు రాశిలోకి ఈ యొక్క బుధుడు రావడం అనేది జరుగుతోంది. రవి కూడా ఇక్కడ జనవరి 15వ తారీఖు వరకు రవి ధనుస్సులో ఉండి తదనంతరం మకరంలోకి, కుజుడు కూడా ఇక్కడ మనకి ఈ ధనుస్సు రాశిలోనే ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. మొత్తం మీద ఈ మాసం అంతా కూడా చంద్రుడు వచ్చి మనకి ఈ సింహరాశి నుండి మొదలుకొని కన్యారాశి వరకు ఈ మాసం అంతా కూడా సంచారం చేయడం అనేది కనబడుతోంది. కాబట్టి ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. మకర రాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి ఈ మాసంలో కాస్త ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే కాస్త మానసిక ఆందోళన కూడా మధ్య మధ్యలో కనబడుతుంది. కాస్త శిరోవేదన ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి బయటపడడం అనేది జరుగుతుంది. అలాగే నిరుద్యోగులకైతే మాత్రం ఉద్యోగ భృతి మాత్రం కనబడుతుంది, లేదా ఉద్యోగ అవకాశాలు వీళ్ళు అందిపుచ్చుకుంటారు. అలాగే ఆదాయం ఖర్చులు ఉన్నా కూడా దాని పరంగా ధన వృద్ధి కూడా వీళ్ళకి పెరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే మధ్య మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు కూడా చేసే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే కొంత ఈ యొక్క ఏదైతే చెడు స్నేహాలు ఉంటాయో, వ్యసనాలు ఉంటాయో వాటి ద్వారా కాస్త ధనం వ్యయం ఖర్చు అయ్యే అవకాశం అనేది ఎదుగుండా కనబడుతోంది. కాబట్టి ఎక్కువగా అలాంటి విషయాల్లో మకర రాశి వాళ్ళు జాగ్రత్త వహించాలి. అలాగే ఈ మాసంలో కానీ చూసుకుంటే ఇక్కడ భార్యాభర్తల విషయాల్లో వాటిల్లో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం అనేది కనబడుతోంది. సంతానపరంగా కానీ చూసుకుంటే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి కొంచెం సంతానపరంగా చిన్న చిన్న వాళ్ళ విద్యవి కావచ్చు, ఆరోగ్య విషయాల్లో కావచ్చు, వాళ్ళ స్థిరత్వం కావచ్చు, ఏదైనా సరే కాస్త మానసిక ఆందోళన కలిగించేలా, అంటే వాళ్ళ వ్యవహార శైలి వాళ్ళకి అలా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు. అయితే కొన్ని అక్కర్లేని విషయాల్లో కలగజేసుకోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొనే, అంటే ఒక విషయం కోసం వెళితే ఇంకో విషయం రావడం, అలా మాట్లాడడం వల్ల అక్కర్లేని డిస్కషన్స్ అక్కడ ఏర్పడడం, దానివల్ల కొత్త సమస్యలు తెచ్చుకోవడం, అంటే ఉన్న సమస్యనే తీర్చుకోకుండా దానికి యాడ్ అయ్యి ఇంకో 2 కొత్త సమస్యలు తెచ్చుకోవడం, ఇలాంటివన్నీ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించాలి. అలాగే ప్రతిదానికి కూడా సహనం అనేది ఈ యొక్క మకర రాశి వాళ్ళకి చాలా అవసరంగా మనం చెప్పవచ్చు. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది. పోటీ పరీక్షలు అవే రాసే వాళ్ళకి మాత్రం శ్రద్ధ అనేది చాలా అవసరం. అలాగే ఎవరైతే ఈ యొక్క ఎగుమతులు దిగుమతుల వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి కాస్త అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. అలాగే విద్యార్థులు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. ఎవరైతే వ్యవసాయ రంగంలో కానీ, కళారంగాల్లో, సినీ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సామాన్యంగా కనబడుతుంది. వాళ్ళకు వచ్చే అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి సద్వినియోగం అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. లేకపోతే వాటికి సంబంధించిన విషయాల్లో నష్టపోయే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారు. అలాగే ఎక్కువగా అంటే ఎదురవాళ్ళు ఏదైనా ఒక మాట మాట్లాడితే వెంటనే తీసుకోలేకపోవడం, చికాకులు రప్పించడం, ఇలాంటివన్నీ కూడా ఏర్పడతాయి. అలాగే వీళ్ళకి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా సామాన్యంగా ఉంటుంది. అయితే కాస్త తెలివిగా కానీ ప్రవర్తిస్తే తప్పనిసరిగా పై అధికారుల యొక్క మన్ననలు పొందే అవకాశం అనేది మాత్రం కనబడుతోంది. ఎక్కడైనా అప్పులు ఇవ్వడం, తీసుకురావడం, ఇలాంటి వాటికి దూరంగా ఉండడం ఈ మాసం చెప్పదగ్గ సూచన.
ఆరోగ్య విషయాల్లో మధ్య మధ్యలో జాగ్రత్త వహిస్తూ ఉండండి. ఎందుకంటే ఏలాంటి శని యొక్క ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి సమయానికి తిండి నిద్ర లేకపోవడం అనేది ఉంటుంది. ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ కుటుంబానికి మధ్య మధ్యలో దూరంగా కాలం గడుపుతూ ఉండడం వల్ల కాస్త మానసిక చింతన కూడా ఏర్పడుతుంది. కాబట్టి కాస్త ముందుగానే ఇలాంటి విషయాల్లో అంటే మనసుని కష్టపెట్టకుండా అనవసరంగా సాధ్యమైనంత వరకు మనసుని ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచడానికి మీరు అలా కాలం గడపడానికి ప్రయత్నించడం ద్వారా పాజిటివ్ థింక్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో పనులు కూడా ఆగిపోయినవి కూడా అంత తొందరగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ మకర రాశి వాళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఎప్పుడూ కూడా వీళ్ళు రామరక్షా స్తోత్ర పారాయణ చేసుకోవడం, అలాగే ఆదిత్య హృదయ పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనకి ఈ యొక్క గ్రహస్థితి కానీ చూసుకుంటున్నప్పుడు మాస ఫలితాలులో అనేవి మనం చెప్పుకునేవి గోచారానికి సంబంధించిన ఫలితాలు. అయితే ఈ గోచార ఫలితాలు అనేవి మనకి 100% మనకి ఉండదు కాబట్టి ఇవి కేవలం ఒక రాశికి సంబంధించినవి. అంటే అదే రాశిలో ఎంతోమంది జన్మించి ఉంటారు. అందరికీ ఒకే విధంగా ఉంటుంది అని చెప్పుకోవడానికి లేదు. అంటే చిన్న చిన్న మార్పులతో దగ్గర సూచనలుగా ఉంటాయి. అయితే మనకి పూర్తి విశ్లేషణ కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ యొక్క గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు అనేవి తప్పకుండా పరిశీలనలోకి చేసుకోవాలి. ఎందుకంటే వ్యక్తి యొక్క జాతకం అనేటప్పటికీ లగ్నము, దానికి జరుగుతున్న మహర్దశలు, అంతర్దశలు, ప్రత్యంతర్దశలు ఇవన్నీ కూడా తెలుస్తాయి. అలాగే ఈ గోచార ఫలితాలు అనేవి మనకి ఒక సూక్ష్మంగా తెలుసుకుందుకు ఉండదు, అతి సూక్ష్మంగా తెలుసుకుందుకు ఉండదు. అదే జన్మరాశి ఫలితాలు అనుకున్నప్పుడు మాత్రం అతి సూక్ష్మంగా తెలుసుకోవడానికి వ్యక్తి యొక్క జాతకం కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించవచ్చు. అలాగే ఈ జాతకాలు అనేవి దేనికి అని అన్నప్పుడు కేవలం మనకి వచ్చే ఏమైనా ఉపద్రవాలు ఉన్నాయా, తెలిసి తెలియకుండా, అంటే మనకి ఏమైనా జరగబోయే చెడు కావచ్చు, మంచి కావచ్చు. ఒకవేళ మంచి టైం ఉన్నా కూడా ఈ సమయం నుంచి ఈ సమయం బాగుంటుంది కాబట్టి ఎటువంటి మన కార్యక్రమాలు చేపట్టడం వల్ల జీవితంలో ఉద్ధతి పొందుతాము. ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా ఉండడం వల్ల మనం దిగజారిపోకుండా మన యొక్క ఆర్థిక పరిస్థితి కానీ అవన్నీ కూడా ఏమి తగ్గించుకోకుండా, అంటే అవి నష్టపోకుండా ఉంటాము. ఆరోగ్య విషయాలు ఎలా ఉంటాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం గోచార ఫలితాల్లో చూసుకుంటూ అటు జన్మజాతక ఫలితాలను కూడా రెండు బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల మనకి 100% రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.